హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా డే 3 ట్రాన్స్ఫర్మేషన్. మార్నింగ్ లేవగానే జిమ్కి వెళ్ళి అందరికీ జనరల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వన్ బై వన్ అందరూ డౌట్స్ అడిగారు క్లయింట్స్ అబౌట్ డైట్ అండ్ దాని తర్వాత నేను పర్సనల్ ట్రైనింగ్ సెక్షన్స్ అనేది స్టార్ట్ చేశాను. ఈ మ్యామ్కి వచ్చేసి నేను కోర్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ ట్రైన్ చేయబోతున్నాను. ఈ ఏజ్లో వచ్చేసి పర్టికులర్గా మజిల్ లాస్ అవ్వడం అనేది చాలా రేర్ అందరికీ 40 ఇయర్స్ తర్వాత నుంచి. యాజ్ ఎ ఉమెన్స్కి నేను మేడంకి వచ్చేసి కోర్ ఎక్సర్సైజ్ అండ్ సేఫ్లీ మేడంకి ఏం ఇంజురీ కాకుండా ఎలా ట్రైన్ చేయాలనేది ఇట్స్ మై డ్యూటీ ఫ్రెండ్స్. ఇంకోటి, మేడంకి కరెక్ట్గా ఫోకస్ అవుతుందా లేదా, మజిల్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా తీసుకోవాలి, బ్రీత్ ఇన్ ఫాస్ట్గా చేపియకూడదు, స్లోగా చేపియాలి, ఇవన్నీ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ పర్సనల్ ట్రైనింగ్ వచ్చేసి బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ ట్రైన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క క్లయింట్కి ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో లాస్ట్లో అందరూ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను వార్మప్ చేసిన తర్వాత నేను వర్కౌట్స్ అనేది షోల్డర్స్ స్టార్ట్ చేశాను. వన్ బై వన్ అంటే ప్రోగ్రామ్ అనేది నేను ముందుగానే డిజైన్ చేసుకుంటాను కాబట్టి షోల్డర్ ఎక్సర్సైజ్లో ఒక 4 to 5 వేరియేషన్స్ నేను ట్రైన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి డంబుల్ ప్రెస్, లాటరల్ ప్రెస్. ఈరోజు వచ్చేసి నాకు కొంచెం ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల నేను హెవీ వెయిట్ కొట్టలేకపోయాను, కానీ ఇట్స్ బెటర్. ఈరోజు వచ్చేసి నేను కంప్లీట్గా కాంపౌండ్ మూమెంట్స్లో నేను ఫోకస్ చేస్తున్నాను. కాంపౌండ్ మూమెంట్స్ ఇన్ ద సెన్స్ మిషనరీస్ ఎక్సర్సైజ్ అండ్ బార్బెల్ ఎక్సర్సైజ్లో నేను ఫోకస్ చేస్తున్నాను. మిషనరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ప్లేన్ ఆఫ్ డైరెక్షన్, రేంజ్ ఆఫ్ మూమెంట్ ఇవన్నీ మనకి ఫోకస్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి టార్గెటెడ్ మజిల్స్లో మనకి ఎక్కువ ఫోకస్ అవుతుంది. లాస్ట్లో ఫైనల్గా వచ్చేసి నేను కోర్ ఎంగేజ్ కావాలి అని కోర్ ఎక్సర్సైజ్, యాప్ కోర్ ఎక్సర్సైజ్ 1 వేరియేషన్స్ ట్రైన్ చేస్తున్నాను. దీని తర్వాత లాస్ట్లో వచ్చేసి నేను వాటర్, వే ప్రోటీన్ కోసం. వే ప్రోటీన్ అవసరమా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యూ అండ్ యువర్ బాడీ కండిషన్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.